నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. హెచ్ఐవి వైరస్ కు తన వద్ద మెడిసిన్ ఉందని ఓ ప్రభుత్వ వైద్యుడు సంచలన వ్యాఖ్యలు. టాప్ డయేరియా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ చేసిన బ్యాంక్ అధికారులు. ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారి కార్యక్రమంలో పాల్గొన్న పుట్టా సుధాకర్ యాదవ్. జమ్మలమడుగు నియోజకవర్గంలో పెన్షన్ పంపిణీ లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్ అందజేసిన ఎమ్మెల్యే ఆదినారాయణ. పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ సీనియర్ నాయకురాలు కండవల్లి లక్ష్మి. అవ్వాతాతలకు వితంతువులకు పెన్షన్ ఇవ్వడం ఒక పండగ వాతావరణంలా ఉందని జనసేన నాయకులు. తండ్రికి సేవ చేసుకునే అవకాశం కల్పించాలని వేడుకుంటున్న ఓ కుమారుడు. చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేయగలరు బండారు శివ. హెచ్ఐవి వైరస్ కు తన వద్ద మెడిసిన్ ఉందని ఓ ప్రభుత్వ వైద్యుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. నేషనల్ డాక్టర్ డే సందర్భంగా హైదరాబాద్ కోటి డిఎంఈ ప్రాంగణంలో కోటి యూనివర్సిటీ యూపీహెచ్పీలో పనిచేస్తున్న డాక్టర్ వసంత్ కుమార్ మాట్లాడారు. ఓ హెచ్ఐవి పేషెంట్ కు తాను ఇచ్చిన మెడిసిన్ ద్వారా వైరస్ పూర్తిగా తగ్గిందని, వాటికి సంబంధించిన రిపోర్ట్స్ చూపిస్తూ వివరాలు వెల్లడించారు. మిత్రులకు, ప్రెస్ మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు డాక్టర్ డే సందర్భంగా యావత్ ప్రపంచానికి మా డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, నేను డాక్టర్ వసంత్ కుమార్ గౌరాని, ఇంకా డాక్టర్ పుష్పలత, డాక్టర్ జ్యోతిర్మయ్, మేము కలెక్టివ్గా ముగ్గురం కలిసి డెంగూకి వైద్యం అనేది 2019లోనే సాధించాము. అది 100% ట్రీట్మెంట్. ఆ తర్వాత కోవిడ్లో ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో ఆ రోజు మేము అక్కడున్న సూపరింటెండెంట్ గారికి కానీ డిఎంఈ గారి అని చెప్తే ఆ రోజు నన్ను అక్కడి నుంచి పంపించడం జరిగింది. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు కోవిడ్ అనేది ఎంతమందిని చంపింది. కోవిడ్కి 100% ట్రీట్మెంట్. ఇది 100% ట్రీట్మెంట్ అంటే ఈరోజు మీరు పాజిటివ్ ఉంటే రేపు 4 రోజుల్లో నెగిటివ్ అవుతారనేది అది రిపోర్ట్స్తో సహా నేను ఐసీఎంఆర్లో పెట్టడం జరిగింది. ఏప్రిల్ 12, 2023లో అక్కడ పెట్టడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నవంబర్లో మళ్ళీ పెట్టడం జరిగింది. హెల్త్ మినిస్టర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అక్కడ ఐసీఎంఆర్ డైరెక్టర్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. రిగార్డింగ్ డెంగ్యూ ప్రపంచంలో ఫస్ట్ ట్రీట్మెంట్, అసలు ట్రీట్మెంటే లేదంటారు, ట్రీట్మెంట్ ఉంది అంటున్నాను. అది కూడా సేమ్ మందులు ఏదైతే కోవిడ్కి ఉపయోగించిన మందులే డెంగ్యూ ఉపయోగించడం జరిగింది. ఈరోజు అదే డెంగ్యూ కేసు, ప్రతి కేసు అందరూ పడిపోయేదాకా చూస్తారు, అంటే గాలిలో దీపం ఆరిపోయేదాకా చూస్తారు. కానీ ఈ ఏదైతే మందులు ఉన్నాయో ఇవి ప్లేట్లెట్స్ ఇమ్మీడియట్గా పెరగడం జరుగుతుంది. వితిన్ 12 to 24 అవర్స్లో. ఇప్పుడు నా చేతిలో ఒక కేసు ఉంది, అది నల్గొండలో ఉంది, నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటుంది, ఇక్కడ ఉన్నాను నేను. బట్ స్టిల్ 1,34,000 నుంచి 2,73,000 3 రోజులలోనే వచ్చింది. ఓన్లీ 2 days. అలాంటి కేసులు 100 కేసుల దాకా నేను ఐసీఎంఆర్ ఢిల్లీలో పెట్టిన, హెల్త్ మినిస్టర్, యూనియన్ హెల్త్ మినిస్టర్ సబ్మిట్ చేసిన, అందరికీ ఇచ్చినాను. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఈరోజు ముఖ్యంగా నేను ఇంకొకటి చెప్పదలుచుకుంటున్నా ఏంటంటే హెచ్ఐవి. అసలు హెచ్ఐవికి WHO మందులే కావాలి, లేకుంటే WHO మందులే పనిచేస్తాయి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం రంగంపేట మండలం రంగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టాప్ డయేరియా గోడ పత్రికలను ఆవిష్కరించారు. జూలై 1 నుండి ఆగస్టు 31 వరకు 2 నెలల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఒకసారి ఏరియాకి సంబంధించి మరి ఒక కార్యక్రమం మన మండలంలో మనం నిర్వహించుకున్నాం. ముఖ్యంగా 2 నెలలు ప్రభుత్వం ఈ కార్యక్రమం మీద ఈ డయేరియాని అరికట్టడంలో ముఖ్య పాత్ర పోషించే విధంగా మరి అధికారులందరినీ కూడా అందులో ప్రమేయించి మరి వాళ్ళ పాత్ర కీలకంగా తీసుకోమని ఆదేశించడం జరిగింది. మరి ఏదైతే మన రంగంపేట మండలంలో ఇలా డయేరియా కేసులు వెలుగులోకి వచ్చిన వెంటనే కూడా మన రామకృష్ణారెడ్డి గారు చొరవ తీసుకుని
అధికారులందరినీ కూడా అప్రమత్తం చేయడం. ఆ రోజు వాస్తవంగా అనపర్తిలో చాలా పెద్ద మీటింగ్లో ఉన్నారు రామకృష్ణారెడ్డి గారు. తెలిసిన వెంటనే అక్కడ నుంచి హుటాహుటిన మన నర్సాపురం గ్రామం రావడం, మిగిలిన అధికారులందరినీ రప్పించడం, స్వయంగా పేషెంట్లు అందరికి కూడా ఒక 2-3 పేషెంట్లు ఉంటే వాళ్ళందరికీ కూడా వెళ్ళి స్వయంగా చర్చలు జరిపి ఏదైతే మరి మనకు కొత్తగా వచ్చిన కలెక్టర్ గారితో కూడా మాట్లాడి మీరు స్వయంగా. నమస్కారం. ముందుగా ఈరోజు వైద్యులందరికీ డాక్టర్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవాళ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో స్టాప్ డయేరియా కార్యక్రమం 2 నెలల పాటు కొనసాగనుంది. దాన్ని ఇవాళ అనపర్తి నియోజకవర్గంలో PHCలో లాంచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా అవగాహన కల్పించడం ద్వారా ఈ అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏదేదైతే ప్రభుత్వ శాఖలు ఉన్నాయో RWS కానీ, పంచాయతీరాజ్ కానీ, పంచాయతీ వింగ్ కానీ, అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్, ICDS వీళ్ళందరూ కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడ డయేరియా ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రజలు కూడా కలుషిత నీరు కానీ, కలుషిత ఆహారం కానీ తీసుకోకుండా వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా డయేరియాని నిరోధించాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ మరి వాళ్ళ ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది కూడా ఈ విషయంపైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరడం జరిగింది. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ చేసిన బ్యాంక్ అధికారులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 69వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని బ్యాంక్ రీజనల్ మేనేజర్ రితీష్ కుమార్ గుప్తా ఆసుపత్రిలో ఉన్న బాలింతలకు, వారి సహాయకులకు పండ్ల పంపిణీ చేశారు. బ్యాంకింగ్ రంగంలో దేశంలోనే అతిపెద్ద సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని బ్యాంక్ సేవలతో పాటు ప్రజాసేవా కార్యక్రమాల్లో ముందుంటుందని పేర్కొన్నారు. On the occasion of Bank Day, we are celebrating today 69th State Bank Day, and on this occasion, we are just distributing fruits to Mata Sishu Hospital along with the superintendent of the hospital, Dr. Harish Chandru sir, and it's a really great from the superintendent sir. It's just a token of gratitude towards the society. It's a very small contribution. Thank you. రాజానగరం నియోజకవర్గం దివాన్ చెరువు గ్రామంలో ఎన్టీఆర్ పెన్షన్ ప్రభుత్వ ఉద్యోగాల ద్వారా గ్రామ నాయకులు, టీడీపీ సీనియర్ నాయకురాలు కండవల్లి లక్ష్మి పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ గత ప్రభుత్వం ఏర్పడిన తరువాత విడుదల వారీగా పెన్షన్లు పెంచారు గాని ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఏర్పడిన తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక్కసారి 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు మరియు మే, జూన్, జూలై 3 నెలలకు కలిపి 1000 రూపాయలు చొప్పున ఇస్తానని చెప్పిన మాట నిలబెట్టుకొని 7000 రూపాయలు పెన్షన్ అందజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెన్షన్దారులకు గత ప్రభుత్వంలో ముందు చంద్రబాబు గారు 2000 రూపాయలు ఇచ్చేవారండి. అయితే నేను నెగ్గగానే 3000 ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కానీ 250 పెంచుకుంటూ ఆయన ఉన్న 5 సంవత్సరాలు 3000 ఇచ్చాడండి. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంగా ఉంటూ ప్రజల్లో తిరుగుతూ నేను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు 4000 రూపాయలు పెన్షన్ ఇస్తానని మాట ఇవ్వడం జరిగిందండి. ఆ మాటకు గాను ఈరోజు 4000 పెన్షన్ ఆయన చెప్పిన సంవత్సరం ప్రతి 3 నెలలు కలిపి 3000 7000 రూపాయలు ఈరోజు వృద్ధులందరికీ ఇవ్వడం జరిగింది.
ఇంకో వికలాంగ అబ్బాయి అండి. ఈ బాబుకు 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు వీరందరూ కూడా చాలా సంతోషంగా తీసుకొని, ఎప్పుడు కూడా ఇంత అమౌంట్ చూడలేదు, చాలా సంతోషపడ్డారండి అందరూను. ప్రతి ఇంటింటికి కూడా తెల్లారగట్ల 5 గంటలకు మేము వెళ్ళి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు అందరం కలిసి వెళ్ళి డోర్ టు డోర్ ఇచ్చి పెన్షన్లో ఇవ్వడం జరిగిందండి. అయితే నారా చంద్రబాబు నాయుడు గారు మాట ఇస్తే నెరవేర్చే మనిషి, అభివృద్ధి ప్రదాత, సంపద సృష్టికర్త, యువతకు మార్గదర్శకులు, ఆయన చేసి చూపించే వ్యక్తి. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ఆయన కూడా ప్రజల్లో మమేకమై ప్రజా సమస్యలు చూస్తూ ప్రజల కొరకు పోరాటం చేస్తూ ఇరువురు కూడా కలవడం ఎంతో సంతోషం. బీజేపీ అలాగే మన ప్రధానమంత్రి గారు మోడీ ప్రధానమంత్రి గారు కూడా పేదలంటే ఆయనకు చాలా ఇష్టమండి. ఆయన కూడా మంచి మంచి పథకాలు విడుదల చేస్తారు కూడా. కానీ వారేం ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఏమంటున్నారంటే ఏదో పెన్షన్ ఇచ్చేసి సంకలు కొట్టేసుకుంటున్నారు అని అంటున్నారండి. కానీ అవి కొంచెం మీరు ఆలోచించి మాట్లాడండి సార్. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారికి మీరు ఏదో డబ్బు ధనం పోగేసి నిలుపుదలతో మీరు ఇవ్వలేదు. అప్పుల పాలు చేసి అప్పుల కుప్ప చేసేసి ఆంధ్రప్రదేశ్ని లో బడ్జెట్లో ఇచ్చారు. కానీ మీకు ధనంతో ఇచ్చినా కానీ మీరు చేయలేకపోయారు పరిపాలన. ఆయన చంద్రబాబు నాయుడు గారు తెలివితేటలతో అప్పుల కుప్పలో ఉన్నా కానీ పేద ప్రజలను చూడాలనే ఆశతో ఆయన స్టార్ట్ చేశారండి. ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన ఏటో మీరే చూస్తారు. ఎస్సీలు అందులో మెయిన్ ఎస్సీ కమ్యూనిటీలో మీరు కొన్ని పథకాలు ఆపేశారు. ఆ పథకం చాలా ఇంపార్టెంట్, ఇవ్వడం కూడా జరుగుతుంది. అది దృష్టిలో పెట్టుకోండి. అందుకు గాను మేము ఈ రోజు వృద్ధా పెన్షన్ 7,000 రూపాయలు ప్రతి వృద్ధులకి ఇవ్వడం, వికలాంగులకు 6,000 రూపాయలు ఇవ్వడం ఎంతో సంతోషం, శుభ సంతోషంగా భావిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మీరు దృష్టి పెట్టి ఇంకా పేద ప్రజలను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జన్మభూమి, జై చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. టీడీపీ, జనసేన, బీజేపీ ఐక్యత వర్ధిల్లాలి. శాసనసభ్యులుగా మొట్టమొదటి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో జరుగుతున్న నేపథ్యంలో దువ్వూరు మండల కేంద్రంలో పెన్షన్ లబ్ధిదారులకు 7,000 రూపాయలు పెన్షన్ డబ్బులను ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అక్రమ పెన్షన్లపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ పెన్షన్ కార్యక్రమం భారతదేశ చరిత్రలోనే 4,000 పెన్షన్ చరిత్ర ఎక్కడ లేదు అసలు. చంద్రబాబు నాయుడు గారు దేశ ఆర్థిక పరిస్థితి ఎంతో కష్టంగా ఉన్నా కూడా మాట ప్రకారం మాట చెప్పినా ఇవ్వాలి, పెన్షన్ ఇవ్వాలి, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి పట్టుపట్టి 4,408 కోట్లు అంటే 65 లక్షల పెన్షన్ల రూపంలో ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. దాని భాగంగా మన దూరు మండలంలో 7,470 పెన్షన్లు అంటే 4,96,23,000 మన దూరు మండలంలో ఇప్పటికే 70% పంపకం కూడా అయిపోయిందని చెప్పి ఎండీ గారు చెప్తారు. చాలా గ్రేటు. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వము మన మీద చెప్తానంటే వీళ్ళు వాలంటీర్ వ్యవస్థ లేకుంటే ఇంకా వీళ్ళు పెన్షన్ పంచలేరు అని చెప్పి అప్పుడంతా తప్పుడు సమాచారం చేశారు. మన చంద్రబాబు చేసి నిరూపించారు. జగన్మోహన్ రెడ్డి ఏమో 2,000 నుంచి 3,000 రూపాయలు పెన్షన్ పెంచాలంటే 1,000 రూపాయలు పెన్షన్ పెంచాలంటే ఎన్ని రోజులు తీసుకున్నాడు? 5 సంవత్సరాలు వ్యవధి తీసుకున్నాడు. మన నాయకుడు మాట చెప్పాడు, మాట చెప్పి 4,000 చెప్పారు. మళ్ళీ రీఎంబర్స్మెంట్ ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు కలిపి 7,000 రూపాయలు జూన్ 1వ తారీఖున 5 గంటలకు ఇస్తానని చెప్పారు.
మాట తప్పకుండా 5 గంటలకు ఈరోజు స్టార్ట్ చేసి డబ్బు రిలీజ్ చేశారు. అంటే మాట చెప్పడం ఈజీ, చేయడం చాలా కష్టం. చేసి చూపించారు. మన నాయకుడు అభివృద్ధి ఏందని చేసి చూపిస్తాడు. ఈ జగన్మోహన్ రెడ్డికి ఒకసారి అవకాశం ఇచ్చారు. ప్రజల్లో 5 సంవత్సరాలు నరకం చూపించారు. దాని సరైన గుణపాఠం కూడా చెప్పారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మన నియోజకవర్గంలో ఎక్కడ కానీ అవినీతి లేకుండా ఉన్నట్టు పరిపాలన చేయాలని నేను నిర్ణయించుకున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. జమ్మలమడుగు నియోజకవర్గంలోని కొండాపురం మండలంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి స్వయంగా పెన్షన్లు అందజేశారు. అలాగే వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ బకాయిలు కలిపి 7,000 రూపాయల చొప్పున పెన్షన్లు అందజేయడంపై లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, జనసేన పార్టీ నాయకులు ఈ రోజు ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత అవ్వాతాతలకు, వితంతువులకు పెన్షన్ ఇవ్వడం ఒక పండగ వాతావరణం లాగా ప్రతి గ్రామం ఉన్నారని తెలియజేశారు. ఈరోజు దేశంలోనే కాకుండా, రాష్ట్రంలోనే కాకుండా, గ్రామాల్లోనే కాకుండా, ఎందుకంటే నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు, చంద్రబాబు నాయుడు గారి సంకల్పం, పవన్ కళ్యాణ్ గారి ఆశ సాధనతో ఈ రోజున పెన్షన్ అనేది ఒక పండగ వాతావరణం, కని విని వెరగని పండగ వాతావరణం. ఎందుకంటే 2,000 నుంచి 1,000 రూపాయలు చేసిన చంద్రబాబు నాయుడు గారు, 1,000 రూపాయల నుంచి 2,000 చేసింది చంద్రబాబు నాయుడు గారు, అలాగే 3,000 నుంచి 4,000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు మరి 3,000 పెన్షన్ ఇస్తానని 33 రోజులు 365 రోజులు పెంచాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, 365 రోజులు 1,000 రూపాయల పెన్షన్ పెంచగలిగాడు. కానీ ఒకేసారి ఒకే దెబ్బ 1,000 రూపాయలు, ఒకసారి 1,000, ఒకసారి 2,000, ఒకసారి 4,000. ఈ రోజున అదే కాకుండా ఆయన ఏదైతే వాగ్దానం చేశాడో అది నిలబెట్టడం కోసం 3 నెలలు ఏదైతే బ్యాలెన్స్ ఉందో అది కలిపి ఈ రోజున ప్రతి పెన్షనర్కి 4,000తో కలిపి ఇంకో 3,000 కలిపి 7,000 ఇవ్వటం జరిగింది. ఈ రోజున పెన్షన్ తీసుకుంటే ప్రతి వ్యక్తి కూడా చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఒక్కొక్కరు ప్యాన్ ఓటు వేసిన వాళ్ళు కూడా బాధపడ్డారు, మేము తప్పు చేసామనేసి. అంటే వాళ్ళ ఫీలింగ్స్ మాకు కనిపించినాయి. ఏమంటే వాళ్ళ ఈ రోజున 33 మంది చనిపోయారు. పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎందుకు చనిపోయారు? జగన్మోహన్ రెడ్డి గారి మూర్ఖత్వం. ఆ రోజున ఇదే పని ఈ రోజున సచివాలయం సిబ్బందితోటి పెన్షన్ పంచిపెట్టించారు. అన్నమయ్య జిల్లా పెనుగలూరు మండలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సూపర్ 6 లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ 3,000 నుండి 4,000 వరకు పెంచిన సందర్భంగా రైల్వే కోడూరు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డి మరియు రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆర్వై శ్రీధర్ గారి ఆదేశాల మేరకు పెనుగలూరు మండలం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ఎంజెల నారాయణ రెడ్డి మండలంలోని పలు పంచాయతీలో తిరిగి పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నాలుగు వేలకు పెంచడము, అదేవిధంగా వికలాంగుల పెన్షన్ 4,000 నుంచి 3,000 నుంచి 6,000 పెన్షన్ డబల్ చేయడము. దాంట్లో భాగంగా సూపర్ 6లో భాగంగా పెన్షన్లు ఈరోజు 100% హైక్ చేసి, అంటే 50%కి 50% పెంచి వాళ్ళు చెప్పిన మాటలకు అనుగుణంగాను మొదటి విడతగా ఈరోజు పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు రైల్వే కోడూరు ఇన్ఛార్జ్ రూపానంద రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆర్వై శ్రీధర్ గారి సూచనల మేరకు ఈ కార్యక్రమంలో పార్టిసిపేషన్ చేయడం జరిగింది. దానిలో మన మండల అధ్యక్షులు నారాయణ రెడ్డి గారు పార్టిసిపేషన్ చేసి ఉదయాన్నే 6 గంటలకు అందరినీ ఉత్తేజపరిచి దాంట్లో భాగంగా నేను యాజ్ ఎ క్లస్టర్గా తెలుగు యూత్ మండల ప్రెసిడెంట్గా
ఈ పింఛన్ల కార్యక్రమంలో భాగస్వామైనందుకు చాలా సంతోషపడుతున్నాను. అదేవిధంగా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు చెప్పిన దాంట్లో మొదటిగా ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేసినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తను ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6 పథకంలో భాగంగా ఈ పెన్షన్ ఎన్టీఆర్ భరోసా కింద తను 4,000 ఇస్తానన్న అమౌంట్ 4,000 అమౌంట్ తను 1వ తేదీ ఇవ్వటం జరిగింది. దాంతోపాటు తను ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించిన 3,000 కూడా కలిపి 7,000 1వ తేదీ ఇవ్వటం జరిగింది. వాలంటీర్ వ్యవస్థనే కాకుండా సచివాలయం వ్యవస్థను వాడుకొని తను 1వ తేదీ ఈ పెన్షన్ విధానాన్ని పద్ధతిగా తను చేర్చడం కూడా జరిగింది. ఈ పథకాలే కాకుండా ఈ రూపణల ఆధ్వర్యంలో కార్యకర్తలందరూ కూడా సమిష్టిగా పనిచేసి అధిష్టానం వర్గం ఇచ్చిన ఆదేశాల మేరకు కార్యకర్తలందరూ కలిసి పెన్షన్ పథకంలో భాగంగా ప్రతి ఇంటింటికి వెళ్ళి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మిగతా పథకాలు కూడా ఏవైతే ఉన్నాయో త్వరలోనే ఈ సూపర్ 6 గ్యారెంటీ పథకాలు కూడా అన్నీ అమలు చేయడం జరుగుతుంది. తండ్రికి సేవ చేసుకునే అవకాశం కల్పించాలని ఓ కుమారుడు వేడుకున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని మధురానగర్ కాలనీలో ఉంటున్న శివరాం ప్రసాద్ అనే వ్యక్తి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తన తండ్రి మంచానికి పరిమితమైనప్పటికీ ఆయనకు సేవలు చేసేందుకు ఎవరు అందుబాటులో ఉండడం లేదని, మంచంలో ఉన్న తన తండ్రికి సేవ చేసేందుకు వెళితే తనను అడ్డుకుంటున్నారని శివరాం ప్రసాద్ మీడియాకు ఆవేదన వ్యక్తం చేశారు. మా అన్నదమ్ములందరూ కుట్రబన్ని అర్హత లేని ఒక కేర్ టేకర్ని పెట్టి ఆక్సిజన్ సిలిండర్ లేకుండా, ఆక్సిజన్ కంటైనర్ కూడా పెట్టకుండా, కరెంటు వెళ్తే కనీసం ఇన్వర్టర్ కూడా లేకుండా ఈరోజు మా నాన్నగారు దీన పరిస్థితి తీసుకొచ్చారు. కనీసం నేను ఉన్నప్పుడు డైలీ 5 లీటర్లు మినరల్ వాటర్ ఇచ్చామండి. కానీ ఇప్పుడు ఒక 60 రూపాయలు రోడ్డు మీద దొరికే ఒక వాటర్ క్యాన్ తీసుకొచ్చి ఆ శరీరం మొత్తాన్ని పొల్యూట్ చేస్తున్నారు. మా నాన్నగారికి 13 రకాల జబ్బులు ఉన్నాయండి. ఆక్సిజన్ ప్రాబ్లం ఉంది. 5 సార్లు పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి ఆయన బెడ్ రెడని పేషెంట్. మంచి మీద కూర్చోలేడు, నిలబడలేడు, కదలలేడు. ఆయన దొడ్డికి క్లీన్ చేయాలంటే 3 మనుషులు కావాలి. స్నానం చేయించాలంటే 3 మనుషులు కావాలి. హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే తోడు 3 మనుషులు కావాలి. ఇవన్నీ కాకుండా మా నాన్నగారు సంతోషంగా ఆనందంగా ప్రేమను పంచడానికి 2 మనవలు కావాలి. ఆయనకు రోజు 13 ట్యాబ్లెట్లు మింగడానికి అవసరమైతే 14వ ట్యాబ్లెట్ ఆయన మనవరాలండి, బేబీ తేజస్విని. కానీ ఇదంతా ఒక ఎత్తి అయితే ఒక అర్హత లేని ఒక కేర్ టేకర్ తీసుకొచ్చారండి. ఆమెకి కనీసం ఇంజెక్షన్ చేయడం చేత కాదండి. ఇప్పుడు మా నాన్నగారు వారం కిడ్నీకి డయాలసిస్ చేయాలండి. ఒక ఐవి కెనాల్ పెట్టడం చేత కాదండి. బయట నుంచి వేరే ఒక కాంపౌండర్ తీసుకొచ్చి ఐవి కెనాల్ పెట్టించి 20 రోజులు 20,000 డబ్బులు ఇచ్చామండి. ఏమే సెల్ ఫోన్ నుంచే డబ్బులు పే చేశాం. అంటే అర్థం ఏంటండి, ఆమెకు నాలెడ్జ్ లేదు. ఆమె అసలు పేరు కూడా ఈరోజు మాకు తెలియదండి. ఒకసారి సునీత అని చెప్తారు, ఒకసారి లావణ్య అని చెప్తారు, ఒకసారి డోర్నకల్ ఊరు చెప్తారు, ఏదో చెప్తారో తెలియదు. ఎవరి పేరు? ఆ అమ్మాయి పేరండి. ఆధార్ కార్డు లేదా? ఆధార్ కార్డు మాకు ఇంత లేదు. వినండి, కాబట్టి నేను ఈరోజు కోరుకునేది ఏంటంటే పత్రికా ముఖంగా అందరినీ మా నాన్న రక్షించండి. దీనికి సంబంధించిన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆయనకు కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేయండి.